ఛానల్. ఈరోజు మన సెషన్లో నెట్వర్క్ ఫండమెంటల్స్లో టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్స్ అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్స్. టైప్స్లో ఫస్ట్ మనం ఎల్ఏఎన్ చూద్దాము. ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట, దాని డెఫినేషన్. ఇదేంటి అంటే కంప్యూటర్స్ని కానీ డివైసెస్ని కానీ కనెక్ట్ చేస్తుంది విత్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. ఒక కొంచెం ఏరియా వరకు మాత్రమే ఇది కనెక్ట్ చేయగలుగుతుంది. అంటే హోమ్ కానీ, ఆఫీసెస్ కానీ, లేదంటే స్కూల్లో కానీ, హాస్పిటల్లో కానీ, అంటే స్మాల్ ఏరియాలో ఉన్న డివైసెస్ మాత్రమే ఇది కనెక్ట్ చేసేదాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి అంటాం. ఇది ఏం యూజ్ చేసుకుంటుందంటే స్విచ్చెస్ని కానీ, రూటర్స్ని కానీ, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ని కానీ యూజ్ చేసుకుని ఇది డివైసెస్ అనే దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎల్ఏఎన్ అనేది హై స్పీడ్లో వర్క్ చేస్తుంది. ఇవన్నిటిని చేయడానికి కూడా పెద్ద కాస్ట్ కూడా ఏమవ్వదు, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ఎల్ఏఎన్ అనేవి. ఇది అప్ టు 2 కిలోమీటర్స్ వరకు కూడా ఇది ఏరియా అనేది కవర్ చేయగలదు. అంటే కనెక్ట్ చేయడానికి డివైజెస్ని అప్ టు 2 కిలోమీటర్స్ వరకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. స్పీడ్ చూసుకున్నట్టయితే అప్పట్లో అయితే 4 to 16 MPS వరకు ఇది స్పీడ్ అనేది ఉండేది. ఇప్పుడైతే 100 నుంచి 1000 MPS వరకు స్పీడ్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్స్కి ఉంటుంది. మోస్ట్లీ వైర్డే యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు వైర్లెస్ కూడా మనకి యూజ్ చేస్తున్నారు కదండి. వైర్డ్ అంటే కేబుల్స్ని, ట్విస్టెడ్ పేర్స్ని ఇలా వీటిని యూజ్ చేసుకుని మనకి డివైజెస్ని కనెక్ట్ చేసేవారు. ఇప్పుడు వైర్లెస్ డివైజెస్ కూడా వచ్చేసాయి కదండి. వైర్లెస్తో కూడా మనకి డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సేమ్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేయర్ గేమ్స్ అనేవి ఆడుకుంటారు వితౌట్ ఇంటర్నెట్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్ఏఎన్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఎల్ఏఎన్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఇలా ఉంటుందండి. మధ్యలో ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేయగానే మనకి లోకల్ కేబుల్స్ ఏమైతే ఉన్నాయో ఏరియాలో అవన్నీ కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, కనెక్ట్ చేసుకున్నవి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, హై స్పీడ్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈజీగా వీటిని సెట్ చేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు, అంటే కనెక్ట్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా పెరిఫెరల్ డివైజెస్ అంటాం, అంటే ప్రింటర్స్ని కానీ స్కానర్స్ని కానీ ఇది కనెక్ట్ చేసుకుని ఈజీగా డేటాని షేర్ చేయొచ్చు. ఇంకా ఇందులో డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఇది జియోగ్రాఫికల్ కవరేజ్ని మాత్రమే లిమిటెడ్, అంటే ఏంటంటే ఏరియా అనేది తక్కువ ఏరియా ఉంటే మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది. అప్ టు 2 కిలోమీటర్స్ వరకు ఉంటే మాత్రం లిమిటెడ్ స్కేలబిలిటీ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ డివైజెస్ అనేవి కనెక్ట్ అయినాయి అనుకోండి ఈ లోకల్ ఏరియా నెట్వర్క్లో, మనకి ఇంటర్నెట్ అనేది యూసేజ్ అనేది తగ్గిపోతుంది. ఇందులో పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. అప్పుడు స్పీడ్ అనేది తగ్గిపోతుంది. తక్కువ డివైజెస్ ఉంటే బాగానే వర్క్ అవుతుంది, కానీ ఎక్కువ డివైజెస్ కనెక్ట్ అయితే వర్క్ అవ్వదు, నెట్వర్క్ ఇష్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఎంఏఎన్ అంటామన్నమాట. ఈ ఎంఏఎన్ అనేది 5 to 50 కిలోమీటర్స్ వరకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది డివైస్ అనేది. అంటే ఎల్ఏఎన్ మనం ఇంతకుముందు చూసుకున్నట్టు లోకల్ ఏరియా నెట్వర్క్ కన్నా కవరేజ్ ఏరియా ఎక్కువే, కానీ డబ్ల్యూఏఎన్ అంటే నెక్స్ట్ చెప్పుకుని డబ్ల్యూఏఎన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ కన్నా కవరేజ్ ఏరియా అనేది తక్కువ అంట. నెక్స్ట్ మనకి ఇది నియర్ బై సిటీస్, దగ్గర ఉన్న ఊర్లో అయితే సిటీస్లో అయితే ఈ డివైసెస్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ ఈ ఎంఏఎన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ ఏంటి అంటే స్పీడ్ని కనెక్ట్ చేయడంలో కొంచెం హైగానే ఉంటాయి. ఇంకా ఇది ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ జరగడం కోసం ఆర్గనైజేషన్స్ అనేవి ఇవి యూజ్ చేయడం జరుగుద్ది అనమాట. ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ ఏంటి అంటే కాస్ట్లీ, కొంచెం డిజైన్ చేయడం కూడా కాంప్లెక్స్, కష్టం అనమాట. మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ అనేవి. నెక్స్ట్ దీని డయాగ్రామ్ చూద్దాము. ఇది అంటే డిఫరెంట్ దగ్గరగా ఉన్న సిటీస్లో అయితే కనెక్ట్ అవుతుంది కదండి డివైస్. ఆ సిటీకి సంబంధించిన డివైజెస్ ఎన్నైతే కనెక్ట్ చేసుకుంటాయో అన్నీ కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఎల్ఏఎన్తో పోలిస్తే ఇది లార్జ్ జియోగ్రఫికల్ ఏరియాని కవర్ చేస్తుంది, హై స్పీడ్ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మల్టిపుల్ కస్టమర్స్ అనే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా
హై డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ అనేవి ఉంటాయి కొన్ని కొన్ని కేసెస్లో. అంటే నెక్స్ట్ చెప్పుకునే వైడ్ ఏరియా నెట్వర్క్స్తో కంపేర్ చేసుకుంటే కొన్ని కొన్ని కేసెస్లో మనకి హై డేటా ట్రాన్స్ఫర్ ఆఫర్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఎక్స్పాన్సివ్ అండ్ సెట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, కనెక్ట్ చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. నెక్స్ట్ మనకి యూజర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయిపోతే, యూసేజ్ అనేది ఎక్కువైపోతే నెట్వర్క్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇంకా లిమిటెడ్ ఫాల్ట్ టాలరెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది అనమాట. లోకల్ ఏరియా నెట్వర్క్స్తో పోలిస్తే మనకి ఇది సెక్యూరిటీ కూడా లిమిటెడ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏంటి అంటే లార్జ్ జియోగ్రఫికల్ ఏరియాస్, అంటే ఇప్పటి వరకు మనం 50 కిలోమీటర్స్ వరకు కనెక్ట్ చేయడం చూసాం కదా. ఇప్పుడు ఇది మనకి అబోవ్ 50 కిలోమీటర్స్ ఉన్నా సరే అంత లార్జ్ ఏరియాస్ని ఇది కవర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా టెలిఫోన్ లైన్స్ని, రేడియో వేవ్స్ని, లేదు అంటే శాటిలైట్స్ని, వీటినన్నిటినీ యూస్ చేసుకుని మనకి మల్టిపుల్ ఎల్ఏఎన్స్ని కనెక్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఆర్గనైజేషన్స్కి అంటే ప్రైవేట్గాను పబ్లిక్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది హై స్పీడ్ కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్లో ఇది వెరీ హై స్పీడ్లో ఉంటుంది, డేటాస్ని ట్రాన్స్ఫర్ చేయడానికన్నా, మెయింటైన్ చేయడానికన్నా. ఇంకా కాస్ట్ పరంగా చూసుకుంటే ఇది కాస్ట్ అనేది ఎక్స్పాన్సివ్ అనే చెప్పుకోవాలి. ఇంకా దీన్ని మెయింటైన్ చేసుకోవాలి అన్నా కూడా కొంచెం కష్టం అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ దీని యొక్క డయాగ్రామ్ చూద్దాము, నెక్స్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇది వైడ్ ఏరియా నెట్వర్క్. ఫస్ట్ డేటా సెంటర్, రిమోట్ ఆఫీసు, రీజనల్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు, ఇలా డిఫరెంట్ ఏరియాస్, చిన్న చిన్న ఏరియాస్ ఉంటే మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పుకున్నాం కదా. ఇలాంటి మల్టిపుల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అన్నిటినీ కూడా కలిపితే మనకి వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఇది లార్జ్ జియోగ్రఫికల్ ఏరియాస్ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇంటర్నెట్ని ఏదైతే కనెక్ట్ చేసుకునే వాటికి ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా రిమోట్ యాక్సెస్ని ఆఫర్ చేస్తుంది, మనకి రీసోర్సెస్ నుంచి కానీ అప్లికేషన్స్కి కానీ రిమోట్ అనేది యాక్సెస్ చేయడానికి ఇది ఆఫర్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఎక్స్పాన్సివ్ అండ్ సెటప్ చేయడానికి కానీ, అంటే కనెక్ట్ చేసుకోవడానికి కానీ, మెయింటైన్ చేసుకోవడానికి కానీ కొంచెం డిఫికల్ట్ అనమాట. ఇంకా డేటా ట్రాన్స్ఫర్ అనేది తక్కువగా ఉంటుంది. మనం లోకల్ ఏరియా నెట్వర్క్తో కంపేర్ చేసుకున్న, మెట్రోపాలిటన్ ఏరియాతో కనెక్ట్ చేసుకున్నా సరే ఇది డేటా ట్రాన్స్ఫర్ అనేది స్లోగా ఉంటుందన్నమాట. ఇంకా చూసుకున్నట్టయితే సెక్యూరిటీ అని, ఫాల్ట్ టాలరెన్స్ ఇలా మనకి తక్కువగా ఉంటుందన్నమాట. లోకల్ ఏరియా నెట్వర్క్తో కంపేర్ చేసుకుంటే సెక్యూరిటీ కానీ, ఫాల్ట్ టాలరెన్స్ కానీ లోవర్గా ఉంటుంది అని చెప్పుకుంటాం. ఇదండి ఈరోజు టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది. ఈ సెషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.